యూట్యూబ్ మిత్రులకు నమస్కారం. మీరు చూస్తున్నారు అగ్రి వెహికల్స్ వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మేము ముందుకి ఒక సెకండ్ హ్యాండ్ వెహికల్ అయితే అమ్మకానికి తీసుకోవడం జరిగింది. కొమస్తు ఎక్స్కావేటర్ అయితే అమ్మకానికి తీసుకోవడం జరిగింది. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియోని లైక్ అయితే చేయండి. మీ వద్ద సెకండ్ హ్యాండ్ వెహికల్స్ ఉంటే అవి అమ్మాలనుకుంటే స్క్రీన్లో కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి ఫొటోస్ మరియు వివరాలు అయితే పంపించగలరు. మీ వెహికల్ కూడా మన ఛానల్ ప్రకటిస్తాము. కాల్స్ మాత్రం చేయవద్దు, ఓన్లీ వాట్సాప్ మాత్రమే ఫొటోస్ మరియు వివరాలు అయితే పంపించగలరు. ఈరోజు మేము ముందుకైతే కొమస్తు కంపెనీ వారి PC717 ఎక్స్కావేటర్ అయితే అమ్మకానికి అయితే తీసుకోవడం జరిగింది. ఈ మెషిన్ అయితే నీట్ కండిషన్లో ఉంది, గుడ్ కండిషన్లో ఉంది. మెషిన్ని మాత్రం నీట్గా మెయింటైన్ చేసామని ఓనర్ చెప్పడం జరుగుతుంది. ఈ ఎక్స్కావేటర్ అయితే కండిషన్ పరంగా నీట్ కండిషన్లో ఉంది. వీడియోని పూర్తిగా చూడండి, స్కిప్ చేయకుండా చూడండి. అలాగైతేనే మీకు ఈ వెహికల్ గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడం జరుగుతుంది. ఇలాంటి సెకండ్ హ్యాండ్ వెహికల్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే వీడియోని లైక్ అయితే చేయండి. ఈ ఎక్స్కావేటర్ యొక్క మోడల్ వచ్చేసి 2017 మోడల్ బండి. 2017లో ఈ వెహికల్ అయితే తీసుకోవడం జరిగింది. వెహికల్ తీసుకొని 6 సంవత్సరాల నుంచి 7 సంవత్సరాలు అయితే అవుతుంది ఉన్న చెప్పడం జరుగుతుంది. వెహికల్ తీసుకొని 7 సంవత్సరాలు అయితే అవుతుంది. బండి అయితే నీట్ కండిషన్లో, గుడ్ కండిషన్ ఉంది. కండిషన్ పరంగా అయితే ఎటువంటి రిపేర్ లేదని ఓనర్ చెప్పడం జరుగుతుంది. ఈ మిషన్కి అయితే ఎటువంటి రిపేర్ అయితే లేవు, డైరెక్ట్గా వర్క్ వెళ్ళొచ్చు. మంచిగా నీట్ కండిషన్లో, గుడ్ కండిషన్లో ఉంది. ఈ ఎక్స్కావేటర్కి వచ్చేసి ఎటువంటి ఫైనాన్స్ అయితే లేదు, పేపర్స్ క్లియర్గా ఉన్నాయని ఓనర్ చెప్పడం జరుగుతుంది. ఈ వెహికల్కి అయితే ఎటువంటి ఫైనాన్స్ అయితే లేదు, డైరెక్ట్గా వర్క్ వెళ్ళొచ్చు అని ఓనర్ చెప్పడం జరుగుతుంది. ఈ వెహికల్ యొక్క ట్రాక్లు కూడా మంచి నీట్ కండిషన్లో, గుడ్ కండిషన్లో, ఎటువంటి రిపేర్ అయితే లేదు, మంచి నీట్ కండిషన్లో వెహికల్ అయితే తినడం జరిగింది. రీసెంట్గానే ఈ వెహికల్ కూడా రిపేర్లు మొత్తం చేయించామని చెప్తున్నారు. ప్రస్తుతం అయితే బండికి అయితే ఎటువంటి రిపేర్ అయితే డైరెక్ట్గా వర్క్ వెళ్ళొచ్చు, ఫీల్డ్కి వెళ్ళొచ్చు అని ఓనర్ చెప్పడం జరుగుతుంది. రీసెంట్గానే ఆయిల్ చేంజ్ కూడా చేయించామని ఓనర్ చెప్తున్నారు. బండికి అయితే కండిషన్ పరంగా ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు, మంచి నీట్ కండిషన్లో ఉంది. ఇంజన్ కూడా మంచి కండిషన్లో, గుడ్ కండిషన్లో ఉందని ఓనర్ చెప్పడం జరుగుతుంది. ఈ బండిని మాత్రం తక్కువ యూజ్ చేస్తామని ఓనర్ చెప్తున్నారు. ఈ బండి యొక్క రీడింగ్ వచ్చేసరికి 6000 గంటలు మాత్రమే తిరిగింది. ఓన్లీ 6000 అవర్స్ మాత్రమే ఈ వెహికల్ అయితే నడవడం జరిగింది. వెహికల్ని తక్కువ యూజ్ చేస్తామని ఓనర్ చెప్తున్నారు. కండిషన్ పరంగా అయితే మంచి నీట్ కండిషన్లో ఉంది. ఎటువంటి డ్యామేజ్ కానీ, ఎటువంటి రిపేర్ అయితే లేవు, డైరెక్ట్గా వర్క్ వెళ్ళొచ్చని ఓనర్ చెప్పడం జరుగుతుంది. ఈ బండి ఉన్న లొకేషన్ సరికి ఆంధ్రప్రదేశ్లోని పల్నాడు జిల్లా రెంటచింతల గ్రామంలో వెహికల్ అయితే అమ్మకానికి అయితే ఉంది. ఆంధ్రప్రదేశ్లోని పల్నాడు డిస్టిక్ రెంటచింతల విలేజ్లో ఈ వెహికల్ అయితే అమ్మకానికి అయితే ఉండడం జరిగింది. ఈ వెహికల్ యొక్క ఓనర్ నెంబర్ వచ్చేసి టైటిల్లో మరియు డిస్క్రిప్షన్లో ఉంటుంది, గమనించగలరు. ఓనర్ నెంబర్ టైటిల్లో మరియు డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఈ వెహికల్కి ఓనర్ చెప్తున్న రేట్ వచ్చేసరికి 15 లక్షలు మాత్రమే చెప్తున్నారు. ఓన్లీ 15 lakhs మాత్రమే చెప్తున్నారు. ఈ రేట్ కూడా ఫిక్స్ ఏం కాదు, మాట్లాడుకుంటే కొంచెం తగ్గించే అవకాశం కూడా ఉంది. 2017 మోడల్ బండి 15 లక్షలు చెప్తున్నారు. ఈ రేట్ కూడా ఫిక్స్ ఏం కాదు. బండి దగ్గరికి వెళ్ళి కండిషన్ చూసి, పేపర్లు చూసి చెక్ చేసుకొని మాట్లాడుకుంటే కొంచెం తగ్గించే అవకాశం కూడా ఉందని ఓనర్ చెప్పడం జరుగుతుంది. ఈ వెహికల్ యొక్క ఓనర్ నెంబర్ వచ్చేసి టైటిల్లో మరియు డిస్క్రిప్షన్లో ఉంటుంది, గమనించగలరు. ఈ వెహికల్ అమ్ముడిపోయినట్లయితే నెంబర్ తీసేయడం జరుగుతుంది. ఓనర్ నెంబర్ లేకపోతే బండి అమ్ముడిపోయినట్లు. టైంపాస్ కాల్స్ మాత్రం చేయవద్దు. మీకు ఇంట్రెస్ట్ ఉండి వెహికల్ తీసుకోవాలనుకుంటే కాల్ చేసి మాట్లాడండి. ఎటువంటి ఆన్లైన్ పేమెంట్స్ మాత్రం చేయవద్దు. ఆన్లైన్ పేమెంట్ చేసి మాత్రం మోసపోవద్దు. వెహికల్ ఉన్న లొకేషన్కి వెళ్ళి వెహికల్ కండిషన్ చూసి, పేపర్లు చూసి చెక్ చేసుకొని మాట్లాడుకున్న తర్వాత మాత్రమే పేమెంట్ చేసుకోనండి. ఎటువంటి ఆన్లైన్ పేమెంట్స్ మాత్రం చేయవద్దు. ఆన్లైన్ పేమెంట్ చేసి మాత్రం మోసపోవద్దు. ఇలాంటి సెకండ్ హ్యాండ్ వెహికల్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే వీడియోని లైక్ చేయండి.